కేఎంసీ క్రియా యోగా మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి సాధకులకి అందరికీ నమస్కారం. ఈరోజు మన దగ్గర బాలచంద్ర గారు ఉన్నారు. ఈయన ఆల్రెడీ మీకు సుపరిచితులే. ఈయన గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి ఆయన జీవితం ఎలా మారింది, ఎలాంటి మలుపులు చెందినాయి, అవన్నీ మనతోటి పంచుకుంటారు. నమస్కారం బాలచంద్ర గారు. నమస్కారం స్వామి. స్వామి, మీరు ఎప్పటి నుంచి గురుగారి దగ్గరికి రావడం మొదలెట్టారు? మీకు మొదలు గురుగారి గురించి ఎవరు చెప్పారు? మాకు గురువుగారి గురించి ఏదుల సాకలి మసన్న స్వామి, ఆయన ఆధ్యాత్మికంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ పట్టుకొచ్చాడు. ఇక్కడ ఆధ్యాత్మికం బాగుంది, ఇక్కడ రండి, ఇక్కడ గురువుగారు ఉన్నాడు, ఆ గురువుగారి దగ్గర పోయి మనం ఇంత పొందుదాం భక్తి గురించి ఆయన దగ్గర పోతే మనం బయట పడతాము అని చెప్పాడు. అంటే ఇప్పుడు గురుగారి దగ్గర రాకముందు మీ స్థితి ఎలా ఉందో కొంచెం చెప్పగలుగుతారా? గురువుగారి దగ్గర రాకముందు జర మా భార్య చచ్చిపోయినది. అంటే మీ భార్య చనిపోయారు. అంటే మీరు మీ భార్య కలిసి ఏం చేసేవాళ్ళు? మొదలు పని మేస్త్రి పని చేసేవాళ్ళం. ఎక్కడ? వ్యవసాయం, మేస్త్రి పని రెండు. హైదరాబాద్ లో చేశారా? హైదరాబాద్ చేసినాము, ఊర్లో చేసుకునే ఎక్కువ శాతం. ఎంతసేపు, ఎన్ని సంవత్సరాలు చేశారు హైదరాబాద్? 15 సంవత్సరాలు చేసినాం ఊర్లో. 15 మంది మేస్త్రీలు చేతి కింద నేర్చుకున్నారు పిల్లలు. మీ కింద 15 మంది? మా కింద 15 మంది నేర్చుకున్నారు. ఏ ఊరు స్వామి మీది? మాది తుర్కదిన్నె గ్రామం, కోడేరు మండలం, కొల్లాపూర్ తాలూకా, తుర్కదిన్నె. అట్లా పని చేసుకుంటూ పోతే మా భార్యకు అనారోగ్యం చొప్పున చచ్చిపోయింది. చచ్చిపోయినాక నాకు చాలా బాధ కలిగింది అన్నట్టు. ఎప్పుడు ఇంకా ఏడ్చుకుంటూనే మందు తాక్కుంటా, మాంసం తినుకుంటా, ఇంకా మందుకు బానిస అయిపోయారు. మందుకు బానిస అయిపోయినా. ఒక 2.5 సంవత్సరాలు అయిపోయినా ప్రతిరోజు మందు తాగేదా? ప్రతిరోజు. ఇంకా నేను పనే లేదు, ఇంకా పనికి మొత్తం మార్చిపోయినా. మీ బేల్దారి పని రైతు పని వదిలేశారు? ఇంకా పని మార్చిపోయినా, వ్యవసాయం మార్చిపోయినా, తాగుడే ఊర్ల వాటికయ్యాడు. అంటే మీ భార్య చనిపోయిన దుఃఖాన్ని మీరు తట్టుకోలేకపోయినాం. అబ్బా, ఎన్ని సంవత్సరాలు తాగారు? 2.5 సంవత్సరాలు తాగిన. రోజుకి హాఫ్ తాగేవాళ్ళు? రోజుకు హాఫ్ అయితే నీకే, పొద్దుగాల కోటరు, సాయంత్రం కోటరు. దానివల్ల మీ ఆరోగ్యం ఏమి చెడిపోలేదా? చెడిపోయింది. మాంసం తినుకుంటూ, మందు తాక్కుంటూ, ఇక చిన్నగా అంతా టైంకు తిండి తినకపోయేది కదా. టైంకి ఏడ్చుకుంటూ కూడా తిండి తినకపోయినాక గ్యాస్ ట్రబుల్ గానీ, ఇక శరీరంలో ఏదో మంట వచ్చేది. అట్లా అయితే అంటే మీకు తెలుస్తుంది కానీ మీరు ఎందుకు అంత తాగాలనిపించింది? ఎందుకంటే దుఃఖాన్ని ఆపుకోలేక అంతే. వాస్తవంగా అది కరెక్ట్, 90% కరెక్ట్. ఎందుకంటే మీరు నేను చాలా బాగా కష్టపడి సంపాదించుకొని సుఖపడే సమయానికి ఎంత సంపాదించుకున్నా ఇక్కడ మిగిలింది ఏం లేదు కదా, తీసుకుపోయింది ఏం లేదు, మరి నేను తీసుకుపోయేది ఏముంది అని మీకు అర్థమైపోయింది. అప్పటికి ఇక తాగుడు తిండి చేస్తున్నాము. తాగుడు తిండి తాగుకుంటా తినుకుంటూ తిరగడం అయింది. తాగుకుంటా తినుకుంటా తిరగడం అయితే ఒక రోజు ఆ ఏదో సాకలి మసన్న స్వామి కలిచాడు. కలిసితే ఇంకా ఆయన ఇక్కడ పట్టుకొని వచ్చిండు మళ్ళా ఈ గోవిందాయపల్లికి. మనం ఇట్లా ఉంటే బాగుండదయా, ఆ స్వామి నేను ఆంజనేయుని గుడి కట్టినప్పుడు నాకు బాగా పరిచయం. మీరు మీ ఊర్లో మా ఊర్లో ఆంజనేయుని గుడి కట్టిన. మీ ఊరికి ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు మీరే కదా స్వామి? ప్రెసిడెంట్ మేమే కానీ ఇప్పుడు ఉండేది. అంటే ఇప్పుడు మీ తురకదిన్నకి ప్రెసిడెంట్ ఎవరు? మీరేనా? నా కొడుకు. నేను కాదు. మీ కొడుకు? అదే మీరే. మీ పేరు మీ కొడుకు పేరు మీద పెట్టినా కానీ మీ కొడుకు గెలిచారా మరి ప్రెసిడెంట్ గా? అంటే మీ ఊర్లో మీకు పేరు, పలుకుబడి అన్ని ఉన్నాయి, ఆస్తి పాస్తి పొలాలు అన్ని ఉన్నాయి, కానీ మీ భార్య చనిపోయిన బాధ అనేది మీరు 30-40 ఇల్లు కట్టినాం కదా. ఒక 30-40 ఇల్లు కూడా కట్టారు మీరు చేతి కింద పెట్టుకొని కట్టించినాం కదా. కట్టించినాం కాబట్టి మనం సర్పంచ్ కూడా గెలిచినాం. అంటే పేరు పెద్దదే, అన్ని పెద్దదే, కానీ ఆ బాధ దుఃఖం అనేది మాత్రం ఇక్కడికి వచ్చినాక దుఃఖంలో పడిపోయినా. లాస్ట్ భార్య చచ్చిపోయినాక పడిపోయిన తర్వాత ఆ మసన్న స్వామి ఇక పట్టుకొచ్చిండు. నువ్వు ఇట్లా ఉంటే ఎట్లుంటదయ్యా, మనం భక్తి లేకల నువ్వు అప్పటి నుంచి కూడా గుడి కట్టినావు కదా, నీకు దేవుని నీకు ప్రేమ ఉందే. కానీ ఆ మందు బానిస అయిపోయి దేవునిగా మర్చిపోయాం అంతే. ఇంకా దేవుడు దాసుకు వస్తాడు మనకు. అంత మా మస్తలు పడ్డాక దేవుడే దాసుకు రాడు. అప్పుడు అంతా అవే గుర్తొచ్చింది. అవ్వ ఒక్కటే గుర్తొచ్చింది నాకు. అయినాక అట్లా ఉన్నా నడుచుకుని నడిస్తే ఇక్కడ ఒకనాడు పట్టుకొచ్చిండు ఆయన. పొందండి పోయి ఆ గురువు గారు ఉన్నారు, అలా కలుసుకుందంట అండి, వాళ్ళతో నువ్వు బాగుంటది, మనం అక్కడ పోయి సేవ చేసుకుని ఏదన్నా
ఇంత భక్తి పూజ చేసుకుంటే బాగుంటది, ఇది మొత్తం మందు మాంసం మానేయాలి అని పట్టుకొచ్చిండి. ఇక్కడ పట్టుకొచ్చినాక వచ్చినాం. ఇక్కడ కాలు పెట్టిన తర్వాత గురుగారు దర్శనం చేసుకున్నాం. ఆ రోజు చేసుకున్నాం. ఆ రోజే గురుగారితో కలిసినాము. కలిసి ఒక 2-3 గంటలు కూర్చున్నాం. గురుగారు సత్సంగం చేసినాము. కూర్చున్నాం గురుగారు ముంగట ఒక 6-7 గంటలు కూర్చొని ఇక ఆ రోజు నుంచి ఆ నుంచి ఇంకా మందు మాంసం అంతా బంద్ చేసుకున్నా. ఆ రోజు ప్రమాణం చేయించుకున్నారా? ఏం ప్రమాణం, నా హృదయానికి నేనే చెప్పుకున్నా, నా ఆత్మకు నేనే చెప్పుకున్నట్లుగా. అంటే ఇంకా గురువుని చూడగానే మీరు ఆ పార్వశ్యంలోకి వెళ్ళిపోయి ఇంకా వదిలేసుకున్నారు, మీకు తెలియకుండానే వెళ్ళిపోయింది. గురువును చూడంగానే ఇంక ఇవన్నీ ఇంత మంచి గురువు దొరికినాక మనకు ఇవల్ల ఎందుకు, ఇంకా ఇవన్నీ బంద్ చేసుకున్నాలి అని చెప్పి అవన్నీ తాగుడ మందు మాంసం బంద్ చేసుకున్నాం. బంద్ చేసుకున్నాక ఇక్కడ వచ్చినాక అంటే స్వామి ఇప్పుడు రోజుకి 2 క్వార్టర్లు అంటే హాఫ్ దాగే వాళ్ళకి ఒకేసారి మందు మానేయడం అంటే చాలా కష్టం అవుతుంది. మరి ఆ కష్టాన్ని మీరు రోజుకు 2 సిగరెట్ డబ్బాలు 2 బీడి సిగరెట్లు డబ్బాలు గాని బీడి గట్టలు గాని అంటే 4 రోజుకు అట్లా తాగేది. అంత ఘోరం. అయితే ఇంకా దగ్గుట్టింది అందులోనే. గ్యాస్ స్టవ్లు మా భార్య చచ్చిపోయిన తిని తినకున్నా కదా, గ్యాస్ స్టవ్ ఒక రోజు తిని తినక తాగి కేవలం గ్యాస్ స్టవ్లు ఏర్పడి ఇంకా బాగా ఇబ్బందిగా పోయింది అది. అయినాక ఇంకా ఆ సమయం అంటే మీకు ఇబ్బంది అని తెలుస్తున్నా గానీ తాగడం మాత్రం మానలేదు. బాధ ఎట్లా పోతుంది, మనసు దృఢం కాలే అప్పటికి. మనసు దృఢం కాలే. గురువు గారిని చూస్తాక మనసు దృఢం అయిపోయింది. ఒక్కసారి గురుదేవ దర్శనం కలగంగానే మీ మనసు ఇంకొకేసారి కుదురుకుపోయింది. ఒకేసారి అప్పటి నుంచి ఇంతవరకు ఏది ముట్టుకోలే. 3 సంవత్సరాలు అవుతుంది. మందు మాంసం బీడి సిగరెట్ ఆయన దగ్గరికి మాత్రం రానియలేదు. ఇంకా బంద్. ఆ నుంచి ఇప్పటికి మంచి, ఇప్పుడు 1 సంవత్సరంన్నర అవుతుంది. 1 సంవత్సరంన్నర తిప్ప పెట్టింది నాకు. ఈ కాలు చేతులు వంగలే పీఠం వేసుకోనికి. అంటే ఆసనాలు కూడా వచ్చేవి దగ్గర రాపోయేది. కూర్చోవాలంటే కూర్చోపోయేది. పద్మాసనం చక్కగా వేసుకొని కూర్చున్నాను. ఇప్పుడు ఇవి దగ్గర రాపోయేది. అయినాక 1 సంవత్సరంన్నర తిప్పలు పెట్టి నాకు బాడీ కూర్చోబెట్టుకోనికే. ఎందుకంటే అప్పటికి శరీరం అంతా మందుకి వాటి వల్ల బాగా ఇబ్బంది పడింది కాబట్టి ఆ ఇబ్బంది నుంచి బయట ఆసనాలు మనకు తెలియదు కదా స్వామి. ఫస్ట్ ఈ ఆసనాలు కూడా తెలియదు, ఎట్లా వేసుకున్నది అనేది తెలియదు. అయితే ఇక్కడ వచ్చినాక ఇవన్నీ అంటే యోగం గురించే మీకు అసలు ఏమి తెలియని కూడా తెలియదు. అప్పుడు అవగాహనే లేదు. అవగాహన అంటే ఇక ఏడైనా గుళ్ళ కాడికోనికి చిన్నప్పటి నుంచి మనకు భక్తి చేసేవాళ్ళు, చేసేవాళ్ళమే. భక్తి లేని గుడి ఎట్లా కడతాను? అవును, ఖచ్చితంగా భక్తి ఉంది కాబట్టి గుడి కట్టినాం. కాకపోతే మీ భార్య చనిపోయాక భక్తి కూడా మర్చిపోయారు. ఇడిచిపెట్టిన ఏముంది ఇంకా చచ్చిపోయా కదా, చేస్తే దేవునికి మొక్కిన ఫలితం లేప ఎట్లా అన్నట్లు బాధతోని మనం అట్లా గడిచిపోయింది. అది గడిచిపోయినాక ఇక్కడ వచ్చినాక ఇప్పుడు వాసనాలు గీసనాలు అన్ని కరెక్ట్ వేసుకొని ఇప్పుడు మంచిగానే బాడీ కంట్రోల్ అయింది. భగవంతుడు తర్వాత దొరికేది ఎట్లా దొరుకుతాడో ఆ సంగతి మనకు తెలియదు. ఇప్పుడైతే బాడీ అయితే కంట్రోల్ అయింది. బాడీని మనకు సహకరిస్తుంది. కూర్చున్నా గంట తట్టుకుంటుంది. ఏ వాసన వేసుకొని ఇప్పుడు ఈ ఆసనాలన్నీ మీకు ఇట్లా కూర్చోడానికి బాగా తోడ్పడి అంటారు. ఇవి సహకరిస్తేనే కదా. ఇప్పుడు ఈ ఆసనాలన్నీ మీకు ఎవరు నేర్పారు? గురువు గారు యూట్యూబ్ లో పెట్టినది కదా. కేఎంసీ ఛానల్లో హఠయోగ వీడియోస్ లో మీరు చూసి గురుగారి వీడియోస్ చూసి నేర్చుకున్నారు. గురుగారి వీడియో చూసి అన్ని దాంట్లో పెట్టిండు కదా, దాంట్లో చూసి నేర్చుకున్నా. ఈ కొన్ని వాసనాలు ఇక్కడ వచ్చినాకనే మనకు ఎక్కువ ప్రాక్టీస్ చేసినాం. అంటే ఇక్కడ సత్సంగంలో గానీ గురుగారిని అడిగి ఇప్పుడు ఎవరన్నా ఒకరు బయట నుంచి వస్తారు కదా, వాళ్ళు కూడా కొన్ని వాసనాలు ఏం చూసినాం. మీరు కొన్ని వాళ్ళకి నేర్పటం, వాళ్ళు మీకు నేర్పటం, అట్లాగా పరస్పరంగా వాసనాలు ఇక్కడ వేసుకున్నారు. వాళ్ళు నాకు కూడా కొన్ని రానివి కూడకంగా ఇది వేసుకుంటుంటే చూసినాం. వాళ్ళని చూసి వాళ్ళతోని గుడకంగా వాళ్ళు వేసినప్పుడు మనం దాన్ని చూస్తే చాలు, మనకు ఆ శక్తి ఉంది. పూర్వం నుంచి అయినా ఏ వస్తువునైనా చూస్తే చేసే పని మనతో చిన్నప్పుడు సంది ఉంది. అయితే మరి మీరు ఎంత చదువుకున్నారు స్వామి? చదువు లేదు, అసలు ఏం చదువుకోలేదు. 6 నెలలు 81 చదువుకున్నాం. 1981లో 6 నెలలు చదువుకున్నారు. 6 నెలలు నైట్ పూట పోయినాం. నైట్ పూట బడికి వెళ్ళారు. నైట్ పూట బడికి. అంటే ఇప్పుడు మీరు తెలుగు చదవటం రాయటం చేయగలుగుతారు? వస్తుంది మామూలుగా, గొట్టు పదాలు రావు కానీ మామూలు లెక్కలు చేసుకోనికి వస్తుంది. మామూలుగా పేపర్ అని చూసుకుంటాం. కాకపోతే కొంచెం గొట్టు పదాలు బాగా తొందర మెల్లే చదువుకుంటా అట్లా. అది అయితే మరి ఇప్పుడు సాధకులకి గాని ప్రేక్షకులకు గాని ఏదైనా ఆసనాలు వేసి చూపించగలుగుతారా? వేస్తాం. మనకు వచ్చిన ఆసనాలు మొత్తం వేస్తాం. వేయండి, ఒక ఆసనం ఏదైనా వేసి చూపించండి. సరే. మొదట ఏ ఆసనం వేస్తారు? మొదట మహాముద్ర వేస్తా. వేయండి, మహాముద్ర. క్రియాయోగంలో వచ్చే ఒక ఆసనంలో ఇది ఒక ఆసనం కాబట్టి మహాముద్ర. ఇది
ఈ థర్డ్ స్టేజ్ డైరెక్ట్ నుదురు మోకాళ్ళ కంటం కూడా మనం చూడొచ్చు. దీన్ని మొదట లెఫ్ట్ లెగ్తో వేసి తర్వాత రైట్ లెగ్తో వేసి తర్వాత 2 కాళ్ళతో వేస్తారు. ఎంత చాకచక్యంగా ఎంత సులభంగా ఆసనాలు వేసేస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. బాలచంద్ర గారు గురువు దగ్గరికి వచ్చాక మద్యము, మాంసము, బీడీ, సిగరెట్ ఇవన్నీ అలవాట్లన్నీ వదులుకొని ఈ ఆసనాల ద్వారా పాడైపోయిన ఆరోగ్యాన్ని బాగు చేసుకొని చాలా ఒక యోగంలో ఒక స్థితికి చేరుకున్నారు. ఇంకొక ఆసనం కూడా వేయండి బాలచంద్ర గారు. సరే వేస్తాం. అయితే బాలచంద్ర గారు ఒక్కసారి మీ వయసు ఎంత చెప్తారా సాధకులకి? 58 సంవత్సరాలు. 58 సంవత్సరాలు. ఈయన ఇప్పుడు కూడా ఒక కొబ్బరి చెట్టు ఎక్కి దిగ్గలుతారు సింపుల్గా. అంత ఫిట్నెస్ అంతా కూడా యోగం ద్వారానే ఆయన సాధించారు. యోగా ఆసనాల ద్వారా శరీరం చాలా ఫిట్నెస్ పొందుతుంది. 58 సంవత్సరాల వయసులో చూడండి ఎంత కఠినమైన ఆసనాలని ఎంత సులభంగా వేస్తున్నారు. నెక్స్ట్ ఏం ఆసనం అయిపోతున్నారు? చూడండి ఎంత చక్కగా శరీరం మొత్తాన్ని బ్యాలెన్స్లో ఉంచుకున్నారు. ఇది మయూరి ఆసనం అంటారు. మయూరి ఆసనం నెమ్మలి మాదిరి చేయటం. ఇంకా ఏం ఆసనాలు వేస్తున్నారు? గర్భాసనం. పిల్లవాడు కానీ తల్లి కడుపులో ఉన్నప్పుడు వేసే ఇలాగుంటాడు అనేది ఈ ఆసనం, గర్భాసనం. తల్లి కడుపులో పిల్లవాడు ఇలాగే ఉంటాడు. ఇంకా ఏ ఆసనం చూపిస్తున్నారు సాధకులకి? ఇంకా సర్వాంగాసనం చూపిస్తారా? ఈ ఆసనం అనేది కూడా సర్వాంగాసనము చాలా బాడీకి చాలా మంచిది. సర్వాంగాలు అంటే ప్రతి అంగము కూడా ఈ ఆసనంలో నీట్గా కదిలించబడుతుంది. దాని ద్వారా మంచి చక్కటి ఫిట్నెస్ అనేది లభిస్తుంది. చూడండి 58 సంవత్సరాల వయసులో కూడా చక్కగా ఎంత అద్భుతంగా వేస్తున్నారో చూడండి. ఇదంతా కూడా కేవలం గురుగారి వీడియోస్లో కానీ ఇక్కడ ఆశ్రమానికి వచ్చే సాధకులతో కానీ పంచుకొని కానీ, ఎందుకంటే ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా యోగంలో ఒక స్థితిలో ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. వాళ్ళతోటి సత్సంగం గురువుగారు జరిపించడం కానీ అవన్నిటి వల్ల జ్ఞానం అనేది ప్రతి సాధకుడికి పెరుగుతుంది. చూడండి సర్వాంగాసనాన్ని ఎంత సులభంగా వేశారో. అయితే ఖచ్చితంగా ఈయన తురకదిన్నెలో ఉంటారు. తురకదిన్నెకి ప్రెసిడెంట్ కూడా ఈయనే.
అయినా ఇంత ఆస్తి, ఇంత పేరు, ఇంత పలుకుబడి ఉన్నా కానీ ఆయన భార్య చనిపోయిన బాధ తట్టుకోలేక మందుకి, సిగరెట్కి, వీటికి బానిస అయిపోయి కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యాన్ని అన్నీ పాడు చేసుకొని ఉన్నారు. తర్వాత గురువు దగ్గరికి వచ్చాక ఆయనకి అన్నీ కూడా వదిలేసుకొని యోగా ఇవన్నీ నేర్చుకొని ఆసనాల ద్వారా అతని ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఇప్పుడు నలుగురికి ఉదాహరణగా నిలిచారు. చూడండి, 58 సంవత్సరాల వయసులో కూడా ఎంత అద్భుతంగా, ఎంత సులభంగా ఏ ఆసనాన్ని కానీ వేసేస్తున్నారు. ఇట్లాగే ఆయనకి చాలా ఆసనాలు వచ్చు. బాగా సేవ కూడా చేస్తారు. ఆశ్రమంలో ఎక్కువ సేవలో మొదటి పేరు ఈయనదే వినిపిస్తుంది. అసలు ఏమి చదువుకోకపోయినా కానీ ఆయన చక్కగా ఇది శవాసనం వేస్తున్నారు. ఇంకా ప్రతి ఆసనానికి మధ్యలో శవాసనం అనేది వేసుకోవడం వల్ల చాలా మంచిదని గురువుగారు చాలాసార్లు చెప్పారు. ఒక్క సెకండ్ బాడీ రిలాక్స్ అవుతుంది. మోకాలకి చాలా సులభంగా తాకిస్తున్నారు. స్వామి, స్వామి, ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం ఈ ఆసనాలు కానీ, ఈ ధ్యానం కానీ, మీరు కుదరటానికి కానీ, ఇవన్నీ కూడా మీకు రావడానికి కారణం కూడా ఎప్పుడైతే గురుదేవుల్ని మీరు దర్శనం చేసుకున్నారో అప్పటి నుంచే మానేశానంటారు. అన్ని అప్పటి నుంచి మానేసుకున్నాము. ఇవన్నీ మన బాడీకి పనికొచ్చే వాసనాలన్నీ కూడా ఇక్కడ గురువు గారివి వేసి యూట్యూబ్ లో పెడితే చూసి. అయితే స్వామి, మీ వయసు నిజంగా 58? 58. నిజమేనా అది? ఎందుకంటే 58 సంవత్సరాల వాళ్ళు అంత యాక్టివ్ గా ఆసనాలు వేయగలుగుతారు లేదని చెప్పలేం, కానీ మీరు అంత సులభంగా వేసేస్తున్నారు. సరే, కరెక్ట్. అది మనకు అబద్ధం ఏం లేదు, అబద్ధం ఏం లేదు. అది 58 సంవత్సరాలు, 58 సంవత్సరాలు కరెక్ట్. స్వామి, మరి ఇంకా ఇప్పుడు చాలా మంది మీ వయసులో ఉన్న వాళ్ళు ఏదో కారణంగా కానీ, మందుకి కానీ, మాంసానికి కానీ, సిగరెట్ కి కానీ, వీటికి బానిస అయిపోయి వాటి నుంచి రావాలని వాళ్ళకి ఉంటది. ఎందుకంటే మీకు కూడా తెలిసే ఉంటది స్వామి, ఆ సమయంలో మీకు కూడా రావాలని ఉంటది. కానీ చాలా మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు ఊర్లో ఉన్నారు కదా, అంత పని చేసినందుకు అంత పేరు ఉంది కాబట్టి అందరు ఉన్నారు కదా. అందరికి నీకు ఇప్పుడు ఏమి అది ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇంకా ఉంచుకో అలవాట్లు. నీ వద్ద డబ్బులు లేవా? ఉన్నాయి కదా. మందు మాంసం బంద్ చేసుకొని ఇప్పుడు ఎందుకు నోరు చంపుకుంటున్నావు, మనసు చంపుకుంటున్నావు అన్నారు. అయ్యో, అంటే ఇప్పుడు అది మానేయటం వల్ల కాదు, దానివల్ల నోరు చంపుకోవడం, మనసు చంపడం అనుకున్నారు. మనసు మళ్ళీ అక్కడనే కదా పరిగెత్తేది తినడానికి. నీవు ఎట్లా బంద్ చేసేయగలిగినావు? నీకు ఎట్లా అది ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోవడం అంటే కొందరేమో ఈ దినంలో ఈ వయసులో తాగి తినడు ఒకటే ఉండాలి, నీకు ఏది ఉండొద్దు అంటారు కొందరు. కొందరు ఏంది, నీవు ఎట్లా ఇవల్ల నీకు ఎట్లా వశమైన బంద్ కావడానికి ఎట్లా నీకు నిలుపుకుంటున్నావు? ఇంత కష్టం కదా అంటే అదంతా భగవంతుని కృపాయ. మనం అక్కడ మా గురువుదేవుని కృప. అక్కడ పోయిన కాడ నుంచి అవన్నీ కట్ అయినాయి. నాకైనా అంతుంటే సంతోషం అని మొక్కుతున్నాం మేము. అంటే ఇంకా చాలా మంది ఇప్పుడు కొందరు మనతోని వాదన చేస్తుంటారు. అట్లా ఇట్లా ఈ విధంగా చేసే వాళ్ళు ఉన్నారు, అట్లా ఆ విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద శిష్యులు మేమని చెప్పుకుంటూ, మీ ఊరు పక్కలో కూడా చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళ శిష్యులు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకొని ఆ మందుని మాంసాన్ని వదలలేక 30 ఏళ్ల నుంచి వాళ్ళు శిశువత్వం పొందిండ్రు. కానీ మా తరం కూడా అయితలేదు, మేము ఎట్లా నిలుపుకోవాలి? అంటే 30 సంవత్సరాల నుంచి శిష్యు గురువు దగ్గర ఉండి కూడా వాళ్ళ వల్ల కాలేదు, మేము నిలుపుకోలేకపోతున్నాము అని అంటున్నారు వాళ్ళు. కానీ మీరైతే కలవంగానే ఇప్పటికీ వదిలేయటం అనేది వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది. అది నువ్వు ఎట్లా పని చేయాలి? ఇంత విపరీతంగా తాగేది తిండి బాగుండే కదా, ఎక్కువ తాగుతుంటే ఎక్కువ సిగరెట్లు అంటే ఏవైనా
కట్టలు అయిపోతున్నాయి కదా. అంటే మీరు తాగేది ఇంకా మీరు తాగిపించేది కూడా చాలా మంది కలిసి. మనకు రోజుకు అందరూ కూర్చుంటే మనమే మన మేస్త్రి పేరు ఊరి ప్రెసిడెంట్ కూడా మీరే కాబట్టి కొంచెం ఒక కట్ట తాగితే వాళ్ళ పక్క తాగేది. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు తాగడం కూడా మీరు ఎంకరేజ్ చేయట్లేదు ఎవరిని. మనకేం అవసరం వచ్చింది అది మనకు ఈ నిలబడిందంటేనే మన గొప్పతనం అనుకోవాలి. అయితే మీరు ఇప్పుడు మీ వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది తాగుడి బానిస ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకున్నా ఎన్ని రోజులున్నా భక్తి దైవాన్ని పొందడమే మహా గొప్ప లాభము. మనం ఎన్ని సంపాదించుకున్నా ఎమ్మడం ఉండవము. దీన్ని బంద్ చేసుకోరు నాయన, భగవంతునికి చేరండి. మీకు ఏ దేవుడు మీ నచ్చిన దేవుడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పూజలు చేసుకోనికి ఇవ్వండి. వాళ్ళతో భక్తి ఇప్పుడు ఒకప్పుడు స్వామి ఇప్పుడు మీ ఊర్లో మీరు గుడి కట్టారు, హనుమంతుల వారి గుడి కట్టారు. నేను కూడా ఆ గుడిని చూశాను. అయితే ఆ గుడి కట్టాక కూడా మీరు మీ భార్య చనిపోయాక బానిస అయిపోయారు. అంతే, గుడికి వెళ్ళలేదు. గుడికి అంటే భక్తి అనేది కూడా మర్చిపోయారు. ఇంకెక్కడిది? తర్వాత గురువును చూశాక మళ్ళీ మీ భక్తి అనేది మళ్ళీ మీకు నిలబడింది. సో తల్లి తండ్రి గురువు దైవం అని ఊరకనే అన్నారు అనమాట పెద్దలు. మనసు దృఢం కావాలంటే ఎవరన్నా ఒకరు మహానీయులు కలిస్తే మహానీయుని కృపచేత పోయిందా ఎట్లన్నా గాని నాకైతే ఆయన్ని కలిసినాకనే గురువు గారిని దగ్గర దర్శనం చేసుకున్నాకనే ఇవన్నీ కట్ అయినాయి. మీ దగ్గర మీ ఊరి పక్కన 30 సంవత్సరాల నుంచి గురువు సేవ చేస్తున్న వాళ్ళు కూడా చేయలేని పని కేవలం గురువుని దర్శనంతోనే మీరు వదిలేయగలిగారు. మేమైతే నాకు ఇవి సింపుల్ అయినాయి. నాకైతే సింపుల్ తీసేయడం అవి. ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, ఏం పని అయినా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు తాగే వాళ్ళని ఎవరన్నా చూసి వాళ్ళకి తాగడం మానేయడానికి సహాయం ఇస్తుంటారా? ఎలా మానేయడానికి టిప్స్ చెప్తుంటారా? వద్దని చెప్తుంటాం గానీ వాళ్ళు చెప్పినప్పుడు వింటారు. అంటే వాళ్ళకు కూడా మానేయాలనే ఉంటది, కానీ ఎవరు ఆ శక్తి ఉండాలి కదా. ఆ శక్తి అనేది కేవలం ఆ శక్తి అనేది గురువు మాత్రమే ఇవ్వగలుగుతాడు. గురువు దగ్గర పోతేనే ఆ శక్తి కలుగుతుంది కానీ ఊరికే కలగదు. తక్కువ శాతం 90% గురువు దగ్గర కలిస్తేనే కొంత కట్ అయిపోయేది, మనసు దృఢమయ్యేది. మనసు దృఢం కావాలంటే మనం ఒకరికొకరు చెప్పుకుంటే వాళ్ళు ఎనుకోరు. మహానీయుల దృష్టి పారితేనే ఆ మనసు దృఢం అయ్యేది. మహనీయుల దగ్గర చెంత చేరుకుంటేనే అవన్నీ కట్ అవుతాయి ఎక్కడైనా. అయితే స్వామి మీ సాధన అనుభవాలు చెప్పండి. మీ సాధన రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? రోజుకు 1.5 గంట ధ్యానం చేసుకుంటాం. మెడిటేషన్ వచ్చే సాధన వచ్చే 1.5 గంట 2 గంటల వరకు అవుతుంది. ప్రతిరోజు 2 గంటల సేపు సాధనకి పొద్దుగాల 2 గంటలు, సాయంత్రం 2 గంటలు గడిచిపోతుంది. వెరీ గుడ్. అంటే మీరు సాధనలో కూడా ఒక స్థితికి చేరుకున్నారు. మరి ఏమన్నా అనుభవాలు రావడం ప్రారంభమైనాయా? ఏ అనుభవాలు మనకి ఇప్పటి వరకు మనం వచ్చింది లేదు, రాంతి లేదు, మామూలుగానే ఉన్నాం. మెల్ల కాకపోతే దానివల్ల మీకు మానసికంగా మారిపోవడం మార్పుడు అయితే ఒకటి వచ్చింది, మంచిది. మనకు ఏం మార్పు వచ్చింది స్వామి? ఈ శరీరం ఆరోగ్యం అయింది. ఆ తర్వాత భగవంతు పెట్టమని వెడకోని దీనికి మనసు శాంతం అవుతుంది. అయితే స్వామి ఇప్పుడు చాలా మంది యూత్ ఉంటారు, వాళ్ళు కూడా మందుకి బానిస అయిపోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు. 10వ తరగతి కాంచే మందు తాగుతున్నారు ఉంటారు. అవును, ఖచ్చితంగా ఉంటారు. మరి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇచ్చి ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ రోజుకి హాఫ్ తాగి 2-3 సంవత్సరాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తర్వాత చాలా సులభంగా దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని దాటగలిగారు. మరి ఇప్పుడు చాలా మంది కుర్రవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? వాళ్ళకి ఎలాంటి దాటడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారు? అలాంటి చేసుకోరు అని చెప్తాం. ఏం ట్రిప్స్ ఇస్తాం? ఇది తాగడం మంచిది కాదు. ఇది చిన్న వయసులో తాగితే వాడిని వయసు 50 కాదు 40 ఏళ్ళు ఉడకంగా సహకరించదు. అంతవరకే వాళ్ళకు గిడు దగ్గర వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 58 సంవత్సరాలు వచ్చినా కానీ చాలా గట్టిగా ఉన్నారు. 30 ఏళ్ళు దాటిందంటే వానికి ఇంకా లేనిపోయిన రోగాలు కట్టాల్సిందే. ఆ మందు మాంసం దాక్కుంటూ ఉంటాడు కదా. కాబట్టి ఆరోగ్యాలు ఇప్పుడు కిడ్నీలు ఖరాబ్ అయినాయి. 20 ఏళ్ల పిల్లలకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటే ఏం చెప్పుకోవాలి? ఇంట్లో ఎంతో మందికి చూస్తున్నాం. 22 సంవత్సరాలకే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది, షుగర్ వచ్చింది అంటున్నాడు 30 ఏళ్ల లోపల. ఇవన్నీ దానికి సాయమయ్యేది ఈ మందు మాంసము. ఈ రోగాలకు సాయమయ్యేది ప్రోత్సహించేది అది ఈ మందు మాంసం. కిడ్నీలు ఖరాబ్ కావడం గానీ, ఈ షుగర్ రావడం గానీ, ఈ బీపీలు పెరగడం గానీ, ఇవన్నీ బాగా ప్రోత్సహిస్తాయి అన్నట్టు ఈ మందు మాంసం రెండు. ఈ మందు మాంసం వలన ఈ రోగాలను పెంచడం. మత్తు ఏదో అవి గుట్కా వేసుకుంటూ చూడాయా చిన్న చిన్న పిల్లలైతే, అవి నెరి ఘోరం. అందువలనే ఈ బాడీలు దెబ్బతిని అంటే గుట్కా, పాన్ మసాలా, తంబాకు అవన్నీ
ఈ రోగాలకు కారణమవుతున్నాయి. పై అడుగు మెట్టు ఎక్కిస్తుంటాయి ఈ వస్తువులు. రోగాలను మెట్టు ఎక్కించి పైకి పెంచుతుంటాయి, బాడీని మొత్తం కూల్ చేసుకుంటూ పోతుంటాయి. అయితే ఇప్పుడు మీకు జ్ఞానగిరి మహారాజుల వారికి ఉన్న సంబంధాలు కానీ అవి కూడా కొంచెం చెప్పగలుగుతారా? మీకు మీ గురువు గారికి ఉన్న తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయి కదా, ఏమైనా శిష్యులతో పంచుకుంటారా? ధ్యానం చేసుకొని తరించండి, మనకు లాభం దొరుకుతుంది నాయన, మీరు ధ్యానం చేసుకోండి, సేవ చేసుకోండి, ఒక ఆశ్రమం సేవ చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ఆ తర్వాతనే మీకు బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా. పోను మనం ఒక 24 గంటలు కూర్చున్న స్థాయికి పెంచుకునాలి ధ్యానం చేసుకుంటా అని చెప్పిండు మా గురువు గారు. అంతే. మీ గురుదేవులు ఏమైనా మహిమలు గానీ ఏమైనా చేయడం మీరు చూసారా మీ కళ్ళతో? అవన్నీ ఇంకా చూడలేదు స్వామి. చూడలేదా? అంటే ఇప్పుడు అబద్ధం చెప్తున్నారా లేకపోతే చెప్పాలనుకోవట్లేదా ప్రేక్షకులకి? నిజం చెప్పాలి కదండి గురువు గురించి, నిజం చెప్పండి. మీరు ఏమైనా చూసారా? చూసినా కానీ చెప్పాలనుకోవట్లేదా? అది చెప్పండి కనీసం. చూసినా చెప్పొద్దు. చూశారు కానీ చాలా మహిమలు చెప్పాలని మీకు ఇష్టం లేదు, అన్ని చాలా గుప్తంగా ఉంచుకోవాలి. ఎందుకంటే గురు శిష్యుల సంబంధాలు అనేవి చాలా సీక్రెట్ గా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. మాకు ఇష్టం లేదు, వద్దు, చెప్పొద్దు అవి. అంటే చాలా అయితే చూశారు మహిమలు లీలలు? చూసాం. మీ కళ్ళతో స్వయంగా చూసారా? స్వయంగా చూసినాం. కానీ మీరు అవి చెప్పాలని మాత్రం ఇష్టపడలేదు. మాకు అర్హత లేదు. అంటే గురువు ఆజ్ఞ రాలేదనా లేకపోతే? గురువు ఆజ్ఞ రాలేదు. అంటే ఎందుకంటే గురువు మహిమలు గురువు లీలలు చెప్పుకోవడానికి ఏ శిష్యుడికైనా చాలా సంతోషంగానే ఉంటది. కాకపోతే ఏంటంటే గురువు గారికి ఇవన్నీ చెప్పుకోవడం ఇష్టం లేదు కాబట్టి గురువు ఆజ్ఞ లేని మనం ఏది ఇవ్వదు, ఆయన చెప్పొద్దు. మన శక్తి ఎంత ఉందో అంతవరకు చేసుకోవాలి. కానీ ఆయన మహిమలు లీలలు మాత్రం మీకు చెప్పడానికి మన తరమా మహిమలు లీలలు మనం పోల్చలేము. చూశారు కానీ మీరు ఏమన్నా? చూసాం, చాలా చూశారు అయితే మీ కళ్ళతో. ఎందుకంటే గురువు గారితో ఎక్కువగా సత్సంగం గానీ గురువు గారితో ఎక్కువ ట్రావెలింగ్ చేయడం మీకు మీ అదృష్టము. అయితే ఆ ట్రావెలింగ్ లో చాలా మహిమలు చూశారు. ఎన్నో జన్మలతో చేసుకున్న పుణ్యం మనకు గురువుగారు దొరికిండు, చాలు సంతోషం నాకు ఈడికి. అయితే ఆ మహిమలు వీటి గురించి మీకు చెప్పడం మాత్రం ఇష్టం లేదు. కానీ మహిమలు అయితే చూశారు, చూసాం, ఉన్నాయి గురుదేవుల. మహిమలు లేకపోతే ఇంత దూరం మేము ఎందుకు వస్తాం? ఆ శక్తి ఉంది గురువు గారితో. అంటే ఎలాంటి మహిమలు అనేవి చెప్పడం మాత్రం మీకు ఇష్టం లేదు. అయితే అక్షయ పాత్ర వరకు మొత్తం ఉంది మన గురువు గారు. అక్షయ పాత్ర వరకు ఉందంటారు? లేదనేది ఏం లేదు, ఉంది కానీ మనం చెప్పొద్దు. మంచిది స్వామి. ఎందుకంటే గురువు గారి గురించి చెప్పుకోవాలనేది ప్రతి శిష్యుడికి ఉంటది. కాకపోతే ఏంటంటే గురువు గారికి అవన్నీ ఇష్టం లేకపోవడం వల్ల మనం మనసు చంపుకొని మరి అవన్నీ దాచేయాల్సి వస్తుంది. సరే కానివ్వండి, ఏం చేస్తాము, గురుగారే ఎప్పుడో మనకు కూడా అనుజ్ఞ రావచ్చు. సరే, అయితే ఇప్పుడు మన ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు కానీ ఎవరైనా ఆశించడం కానీ డొనేషన్లు కానీ ఏమైనా అడిగారా? డబ్బులు గిబ్బులు ఎవరు మనకు పెట్టలే. మన గురువు అనే ఆయన డబ్బులు పెట్టలేదు. ఎందుకంటే నేను కొన్ని ఆశ్రమాల గురించి విన్నాను, 20,000 ఇచ్చి పసుపు తీసుకెళ్తే దాంట్లో పురుగులు ఉండడం కానీ అలా ఫేక్ పసుపు నమ్మి అలా ఫేక్ గా చాలా మంది గురువులు చేస్తున్నారు. కానీ ఇక్కడ క్రియాయోగ మెడిటేషన్ డబ్బులతోనే ఎవరికి కూడకంగా మనకు అనుసంధానం లేదు. మన శిశువులను కొన్ని సంస్థల వాళ్ళు బొక్కు ఒకటి టైప్ చేసి సంస్థలకు. మీ ఊరు కూడా వచ్చారా చందాల కోసం? వస్తుంటారు మా ఊరు కూడా. కానీ ఇక పేజీ చింపిస్తారు ఒకటి ఇంత రాసి 5,000 10,000 అని చందాలు. అట్లా చందాలు మనం పోయింది ఏం లేదు. నాకు తెలిసి 3 ఏళ్ల సంది ఎవరన్నా వాళ్ళ మనసుతోని కోరికతోని ఆ డిబ్లేని వేసిపోతేనే చెప్పదాలి. గాని మనం అయితే ఒక కాగితం పెట్టింది లేదు, ఒకరిని సంద అడిగింది లేదు. మేము ఈడ యజ్ఞం చేస్తున్నాం, మేము ఇక్కడ జరిగే యజ్ఞాలకి ఏమైనా టికెట్లు ఏమైనా పెడుతున్నారా? టికెట్లు లేవేం లేవు, ఎవరికైనా పిరి. అంటే ఎవరి పూజా సామాన్లు వాళ్ళే తెచ్చుకోవాలా? ఎవరు పూజా సామాన్లు తెచ్చుకోవాల్సిన వాళ్ళు తానం చేసి ఇంటికి ఆశ్రమేనా స్నానం చేసి వచ్చి యజ్ఞంలో కూర్చుంటే చాలు. ఇక్కడ అగరబత్తి గాని కర్పూరం దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కటి కూడా ఆశ్రమం వాళ్ళే ఉంటాయి. ఎవరన్నా మహానీయులు ఇట్లనే ఆ డబ్బులు వేసిపోతే ఆ పైసలు తీసుకొచ్చేది, ఆ మెటీరియల్ తెచ్చేది అంతే. అంతకు మించి ఏం లేదు. ఆ మెటీరియల్ తెచ్చి ఆడ పెట్టింటాం. పెడితే ఆ గురువు గారు ఆడ పెట్టిన దాన్ని వచ్చి కూర్చోవలసిందే. మనం అంతా ఎవరు వచ్చినా యజ్ఞానికి భార్య భర్తలు ఇద్దరు వస్తే. మరి ఆ యజ్ఞ ఫలాన్ని అందుకున్న వాళ్ళు మీరు ఎప్పుడైనా కలిసి? అంటే ఇప్పుడు చాలా మంది వింటా ఉన్న పిల్లలు ఇప్పుడు యజ్ఞ ఫలితాలు వాళ్ళు అందుకున్న వాళ్ళు మనకి ఇప్పటికి ఎవరు టచ్ కాలేదు. చేసి మాకు ఫలితం వచ్చింది, మాకు ఇది రాలేదు అని ఉడకంగా 2 మనకు నేనైతే ఇప్పటికి ఆవింటను
పరిశోధన చేయలే, అడగలే. ఎందుకంటే అక్కడ యజ్ఞం జరిగే తెలుసుకోలే సమయం- నేను. మీరు సేవా పనిలో ఉంటారు కాబట్టి మీకు ఏదో సేవ పని చేసుకుంటూ ఉంటాం కదా, అవి మనం తెలుసుకోలేదు. కాకపోతే ఎంత అయినా ఫలితం అయితే దక్కుతుంది. భగవంతుని యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఊరికే అయితే పోదు, వృధా అయితే కాదు. హోమాలు అయితే చేస్తున్నారు. హోమాలు చేసినప్పుడు కానీ మీరు వినలేకపోయినా కానీ నేను చాలా మందికి విన్నాను. ఎందుకంటే పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టడం కానీ, తర్వాత విడిపోయిన దంపతులు కలవటం కానీ, ఇవన్నీ ఇలాంటి వాళ్ళు నేను నా స్వయంగా నా కళ్ళతోటి కానీ చూడడం కానీ వినటం కానీ చేశాను. సరే అవి కానీ అవన్నీ కూడా ఫలితం అయితే ఎక్కడ పోదు, వస్తది. ఆ భగవంతుని ఎప్పుడైతే స్మరిస్తామో, భగవంతుని జాగ్రత్త ఎప్పుడైతే నడుస్తామో ఫలితం తప్పకుండా ఫలితం ఉంటది. లేదనేది ఏం లేదు అవకాశం. అయితే మీకు అనిపిదా మరి చాలా మంది గురువులు బయట చాలా మంది ఆశ్రమాల్లో డబ్బులు తీసుకొని చాలా బాగా చేసుకొని చాలా సంపాదించుకొని ఆ డబ్బులతోటి వాళ్ళు బిజినెస్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. చాలా మంది యోగులు గురువులు కూడా ఈ ఫేక్ యోగులు ఫేక్ బాబాలు. దాని వల్ల మీకు ఎలాగా అనిపిస్తుంది? అలాంటి వాళ్ళని విన్నా గానీ చూసినా గానీ మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మనం ఏం చేస్తాం, వానికి కర్మ వాడు కట్టుకుని వడిగా కుప్ప చేసుకుంటున్నాడు, కర్మ కుప్ప చేసుకుంటున్నాడు వాడు. ఆ కర్మ కుప్ప చేసుకుంటే మనం వద్దంటే ఊకోడాడు. ఆ కర్మ బొడ్డి అవుతుందని కూడా వానికి కూడా తెలియదు. ఇంకా వాని ఇంకా అది ఎంత గట్ల దాకా వాడు పడ్డా కూడా వాడికి కనపడదు. అది వాడు చేసుకుంటున్నాడు, మనం చెప్తే వింటాడా? ఇంటలేడు వాడు. వాండే సంతోషమే, వానికి డబ్బు చూడాలి, డబ్బే వానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ మైండ్ సెట్ గానీ ఇవన్నీ గానీ వేరేలాగుంటాయి. డబ్బులు వేరే రకంగా గురువు గారు డబ్బులే ముఖ్యం వానికి, జనం ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం కాదు. వానికి ఎక్కడ ధర్మం, ఇప్పుడు ధర్మం ఏ కాలంలో ధర్మం ఎక్కడ ఉంది అంటారు మనం ధర్మం చెప్తే. కానీ అలాంటివి అయితే ఇక్కడ ఆశ్రమంలో లేవు, ఇక్కడైతే లేవు. అంతా ఫ్రీ అయితే అవి లేవు. ఆ లెక్కనే లేదు ఈ ఆశ్రమంలో. డబ్బులు అడగడం లేదు, డబ్బులు ఈ ఖర్చు పెట్టడం లేదు అడవులియా. ఏదో మనకు ఆ పూజ ఎంతనో, ఆ భోజనం ఎంతనో, అవి ఎట్లా వస్తున్నావో ఎట్లా పోతున్నావో. ప్రతి పౌర్ణమికి వచ్చే ఖర్చులు వస్తే చాలా అనేటట్టుగానే ఉన్నారు. ప్రతి పౌర్ణమికి ఎట్లా గడిచిపోతుందో ఏం చేస్తుందో అదంతా భగవంతునికి తెలుసు, ఆ గురువు గారికి తెలుసు. అంతేగాని ఎట్లా గడుస్తుందో ఎట్లా పోతుందో తెలుసు. ప్రతి పౌర్ణమానికి నేను వీడికి 3 సంవత్సరాల కంటిన్యూ వస్తున్నా కదా, 400 నుంచి 500 మధ్యన వస్తారు జనం. ప్రతి పౌర్ణమి 400 నుంచి 500, 400 నుంచి 500 మధ్యన వస్తారు. కనీసం ఒక 50-60 కార్లే వస్తుంటాయి. వస్తుంటాయి అవన్నీ. కానీ ఇంత ముందు అయితే అవి ఎట్లా గడిచిపోయేది మనకేం తెలియదు. మనం ఏది సేవ చేస్తున్నామా, మన చేతన కాడికి సేవ చేయాల్సింది, పోవాల్సింది అంతే. ధ్యానం చేసుకొని కూర్చొని ఇంటికి పోయో మనం ఇక్కడ ఒక 3-4 రోజులు ఉంటాం ఉన్నాం. అప్పుడు మళ్ళీ ఊరికి పోయి మన పని మనం చేసుకుంటున్నాం. ఇంకా అంతల్తే గడిచిపోతుంది అట్లా. అయితే చివరిగా మరి మీరు భోగం నుంచి యోగంకి వచ్చాం. మీరు భోగంలో చాలా అనుభవించి దానివల్ల మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, డబ్బులు ఖర్చు చేసుకున్నారు, ఊర్లో ఉన్న పేరు కూడా బదనాం చేసుకున్నారు. తర్వాత యోగంలోకి వచ్చాక అవన్నీ తిరిగి పొందారు అవన్నీ. సో ఇప్పుడు ఇట్లా భోగంలో ఇలాగా వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటున్న మీ వయసు వాళ్ళకి గానీ, లేకపోతే మీలాగా భార్యను కోల్పోయి బాధలో ఉన్న వాళ్ళకి గానీ, వాళ్ళందరికీ ఎలాంటి సందేశం కానీ సలహా మీరు ఇద్దాం అనుకుంటున్నారు? ఎటువంటి వాడైనా సరే భార్యను కోల్పోయినోడు కాదు, పిల్లలు కుటుంబంతో చాలా బాధపడుతున్నారు. అంటే భార్య పిల్లలు ఉండి కూడా వాళ్ళతో బాధపడుతున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకు భక్తి గురించి తెలియదు. భక్తిలోకి వస్తే అసలు బాధలు తొలుగుతాయనేది తెలియదు ఇప్పటికీ. వాళ్ళు దీంట్లోకి వస్తే పోతాయి అంటే డాక్టర్తో పోతేనేమో రోగం తక్కువ అవుతాయని తెలుసు. కానీ ఆ డాక్టర్తో పోతే రోగం ఎట్లా తక్కువ అవుతుందో, ఒక గురువు దగ్గర పోతే ఈ బాధలు తగ్గిపోతాయి. గురువుకు డాక్టర్ కంటే 90% పెచ్చుంటాయి గురువు దగ్గర. నాకు తెలియకుండానే ఆ బాడీ కంట్రోల్ గానీ, ఇంట్లో ఉండే బాధల కంట్రోల్ గానీ అన్ని అవుతుంటాయి. అవి వాళ్ళకి తెలియదు. ఆ కర్మలు ఎన్నాళ్ళు ఉందో ఏం కథనో ఆ కర్మబంధంలో వండి ఇరుక్కపోయి అందులోనే తనలాడి కొట్టుకొని పోతుండారు. కానీ భగవంతుని మనం ఇక్కడ ఎక్కడ పోయినా భగవంతుని వైపు మాత్రం మళ్ళాలే మన మనసు ఆత్మ. మరి కేఎంసీ సాధకులకి ఎలాంటి సందేశం ఇద్దాం? ఎందుకంటే సాధన చేసే వాళ్ళకి ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? సందేశం ఎలాంటిదంటే ఇప్పుడు సాధన చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, చేసుకుంటారు. సాధనలో అనుభవాలు వస్తుంటాయి. వచ్చిన వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సాధనలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు వాళ్ళకి వస్తే మనం చూసి నేర్చుకోవాల్సిందే. గురువు గారు చెప్పింది పాలు కావాలి. గురువు గారు చెప్పింది పాలు అయితే అన్ని కంట్రోల్ అవుతాయి, వాళ్ళు ఉడకంగా కంట్రోల్ అవుతారు. అది మనం చెప్పేది ఏముండదు. గురువు గారు చెప్తుంటారు వెళ్ళ కంట్రోల్ అవుతాయి అవన్నీ చెప్పేది.
ధన్యవాదాలు బాలచంద్ర గారు. హరి ఓం హరి ఓం. ఇది గురుగారి సంకల్పము. ఎందుకంటే సాధకులు వాళ్ళ అనుభవాలన్నీ చేర్చుకుంటే కొత్తగా వచ్చే సాధకులకు గానీ ఆల్రెడీ ఒక స్థితిలో ఉన్న సాధకులకు గానీ చాలా ఉపయోగపడుతుందని గురుగారు ఇలా సాధకులందరినీ ఇంటర్వ్యూ చేపిస్తున్నారు. అంటే ఎవరైతే ఈ క్రియాయోగంలో ఒక స్థితిలో చేరుకున్నారో వాళ్ళ బెనిఫిట్స్ అన్ని చెప్పుకుంటే దాని ద్వారా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొంతమంది సాధకులు మారతారని గురుగారి ఆలోచన. అంతేగాని ఇంకా ఏమీ లేదు. సాధకులకు ఉపయోగపడాలని ఈ వీడియోలు చేస్తున్నారు. సాధకులు చేసుకుంటే కొంతవరకు బాగుంటది. కేఎంసీ క్రియాయోగ సాధకులందరికీ కూడా వచ్చిన వాళ్ళు కూడా కొందరు చేయలేకపోయి కంట్రోల్ కాలే బాడీ చేసుకోంటేనే కంట్రోల్ అవుతుంది బాడీ. అంటే వచ్చి కూడా కొందరు చేసుకోలేదు, కొందరు చేసుకోలేదు. ఎందుకంటే కొందరు వేజ్ ఉండరు, కొందరు వేజ్ రాను వేజ్ లో ఉన్న పిల్లలు కూడా కొంతమంది ముసలి కూడా గురువు గారు క్రియాయోగంలో ఉన్న సింపుల్ టెక్నిక్ కూడా చెప్పారు. ఒకవేళ ఈ కష్టమైన ఆసనాలు ఇవన్నీ కుదరకపోయినా కానీ ఆ సింపుల్ టెక్నిక్ లో కూడా వాళ్ళ ఆత్మని వాళ్ళు ముక్తాత్ములు అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గురుగారు కూడా వయసు వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తున్నారు సాధన. గాని అందరికీ ఒకే రకమైన సాధన కాదు, క్రియా సాధనలోనే సులభమైన సింపుల్ టెక్నిక్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే సరిపోయిన సాధన వాళ్ళకి ఇస్తున్నారు. సో ఎవరైనా గానీ మీరు ఇంకా సాధన పొందడం ఉంటే ఇక్కడ ఆశ్రమానికి వచ్చి ఒక్కసారైనా గానీ ఒక పౌర్ణమికని అటెండ్ అయ్యి గురువు గారి ముందులుగా ఎదురుగా ఆ సాధన తీసుకొని ఇంటికి వెళ్ళి సాధన చేసుకుంటే మీరు తరిస్తారు, ముక్తాత్ములు అవుతారు. సరే బాలచంద్ర గారు, మీ సమయాన్ని మా సాధకులందరికీ మన ఆశ్రమం వాసులందరికీ ఉపయోగించినందుకు ధన్యవాదాలు. చివరిగా जय बोलो ज्ञानानंदगिरी महाराज की जय बोलो ज्ञानानंदगिरी महाराज की जय बोलो ज्ञानानंदगिरी महाराज की जय.